లారీ యాజమాన్లు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఆదుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ జిల్లాలోని లక్షలాదిగా డ్రైవర్లు, క్లీనర్లు, ఓనర్లు జీవనోపాధికి ఇబ్బంది పడుతున్నారని, వీరిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన 5 లక్షల మందికి వెతరు తప్పడం లేదని అన్నారు. డీజిల్ ధరలు, టోల్ ఛార్జీలతో సతమతమవుతున్నామని అన్నారు. అప్పుల్లోకి వెళ్లిన లారీ యజమానులు గత ప్రభుత్వంలో పెంచిన గ్రీన్ ట్యాక్స్ చెల్లించలేక బకాయిలు పడ్డారని, జరిమానాలు కట్టలేని పరిస్థితి ఉందని, కూటమి ప్రభుత్వం వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెస్ట్ బెంగాల్ బండి మా ఆంధ్రాకి వస్తుంది. ఆ వెస్ట్ బెంగాల్లో వాళ్ళకున్న యూనియన్ బలం ప్రకారంగా 1,50,000 కిరాయికి మన ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అలాగే రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఒక 50,000 కేసుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే 2,50,000 ఇటు 50,000 2,00,000 వాళ్ళ క్యాల్కులేషన్ ఖర్చులు తీయగా వాళ్ళకి 30,000 40,000 మిగులుతుంది. వాళ్ళకి కూడా ఎక్కువ మిగులుతాం. అలాగే మేము కూడా యూనియన్ ఉంది కాబట్టి మేము ₹1,00,000 కిరాయి వేసుకెళ్ళి అటు నుంచి 50,000 తీసుకొస్తాం. ఇవన్నీ తీగా మాకు కూడా 30,000 మిగులుతుంది. ఈ కిరాయిలు ఎక్కువైపోవడం వల్ల ఇవన్నీ కూడా మాకు మిగిలిపోతాయని చెప్పేసి గవర్నమెంట్ మా మీద లారీ ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ మీద చాలా పెద్ద మోపు మా మీద భారం వేయడం జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి యూనియన్ల మీద కూడా అవగాహన ఉంది కాబట్టి గతంలో లారీ యూనియన్లు కూడా స్ట్రైక్ అంటే చాలా బలంగా చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మీద ఆయన కూడా దీని మీద చాలా ఇబ్బందులు స్టేట్ నాయకులతో కూర్చునే పరిస్థితులు కూడా చాలా సార్లు ఉన్నాయి. అంచేత చంద్రబాబు నాయుడు సీఎం గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ న్యాయం చేస్తారని ఆశిస్తూ, అంతకన్నా ముఖ్యంగా ఇవాళ ఫైనాన్సులు వాయిదాలు కట్టుకోలేక అది కూడా 2-3 వాయిదాల వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది లారీ ఓనర్లకి. ఇవాళ ఒక వాయిదా ల్యాబ్స్ ఉంటే రెండో వాయిదా కానీ వస్తే టోల్ గేట్ల ద్వారా ఈ నెంబర్లు ఇచ్చేసి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు లారీలు ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్తో ఆఫ్ చేసేయడం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే లారీ ఓనర్కేమో వాయిదా కట్టుకోవడానికి ₹10 ఇంట్లో ఉండదు. ఆ లారీలో లోడ్ అమ్మ లక్షల కొలితే ఖరీదు చేసి లారీ అది. ఆ లోడు అక్కడికి ఆ ఊరు వెళ్ళకపోతే వాళ్ళకి ఎంతో నష్టం కలుగుతుంది పార్టీలకి. మరి ఆ లోడ్తో సహా కూడా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు సీజ్ చేసి కొన్ని నెలలు కూడా వాళ్ళ దొడ్లో పెట్టుకుని ఆ వాయిదా కడితే కానీ లోడ్తో సహా రిలీజ్ చేస్తున్నారు. దాన్ని కూడా చాలా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అదే కాకుండా ఇవాళ ఫైనాన్స్ వాయిదాలు కట్టుకోలేక సుమారు రేపు మొన్న ఈ కిరాయిలు లేక లోడ్లు సరిగా లేక దగ్గర 4 లారీ ఓనర్లు గడ్డి మందు తాగి చచ్చిపోవడం జరిగింది. గడ్డి మందు అంటే తాగేటప్పుడే తెలుసా మనిషికి గడ్డి మందు తాగితే మనం బతకమని. వేరే మందు సేవల మందు ఇంకో మందు తాగితే బతుకుతామని తెలుసు. భయపెట్టచ్చు, బెదిరించవచ్చు, దాని ద్వారాగా సాధించవచ్చు కూడా మనిషి. కానీ నేను చచ్చిపోతానని తెలిసిండి కూడా ఒక భార్య పిల్లలు అందరినీ నడు రోడ్లో వదిలేసి ఆ వ్యాపారం ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతుంటే ఆ వ్యాపారం కూడా లేదని చెప్పేసి గడ్డి మందు తాగి బలవంత చావడం కూడా జరుగుతుంది. కొన్ని వేల లారీలు ఇలా వాయిదాలు కట్టుకోలేక అమ్మేసి పరిస్థితి ఉన్నా కూడా లారీ కొనుక్కుని కూడా ఎవడం లేడు. అందుచేత దయచేసి ఇది మా ఆకలి బాధలన్నీ కూడా మా 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 బాధలన్నీ కూడా కలెక్టర్ గారు అయినా మాకు తండ్రి లాంటారు. అలాగే పార్టీలు కూడా మాకు దైవంతో సమానం. ప్రభుత్వం కూడా మాకు దేవుడిచ్చిన వరం అనుకుని ప్రభుత్వంలో ఈ లారీ ఓనర్లకు ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే రేపు వచ్చే రోజుల్లో రవాణా వ్యవస్థ అనేది అంతరించి పోయే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.